కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీశ్వర పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తానండి. కృతజ్ఞత లేనటువంటి మనుషులను మన జీవిత కాలంలో ఎంతోమందిని చూస్తూ ఉంటాం. కొంతమందికి మనము ఎంత సహాయం చేసినా కూడా అసలు పట్టించుకోరు. ఆ చేసేవాళ్ళే బోడి సహాయం అన్నట్టుగానే ఉంటారు. ఇలాంటి మానవ స్వభావము కలిగిన ఒక వ్యక్తిని మనం ఈరోజు చూడాలి. ఇక్కడ అతని పేరే ఇశ్రాయేలీలకు వారి కోరిక మేరకు వారు కోరుకున్నటువంటి విధంగా దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించి వారికి రాజుగా ఇచ్చినటువంటి వ్యక్తి. అతను ఎవరో కాదు, మీకు తెలుసు, సౌలు. కృతజ్ఞత లేనటువంటి సౌలు, ది అన్గ్రేట్ఫుల్ సాల్. చూద్దాం ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాం. 10 నుండి 15 వరకు. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచూ ఉండగా దావీదు మునుపటిలాగున ఇంతకుముందు చేసినట్టుగానే వీణ పట్టుకొని, ఈ వీణనే సితారా అని కూడా వ్రాయబడి ఉన్నది, వాయించాడు. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకుని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 సార్లు తప్పించుకోవడం జరిగింది. యెహోవా దేవుడు తనను విడిచి దావీదునకు తోడైండుట చూసి సౌలు దావీదునకు భయపడ్డాడు. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద ఉండనివ్వక సహస్రాధిపతిగా చేశాడు. అతడు జనులకు ముందు వచ్చుచూ పోవచ్చు ఉండెను. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా దేవుడు దావీదుకు తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి కలవాడే ప్రవర్తించుట సౌలు చూసి మరి ఎక్కువగా, మరి అధికముగా దావీదుకు భయపడ్డాడు. సౌలు ఎన్నో కష్టాలను చూడవలసి వచ్చింది. సౌలు దేవుని పట్ల చూపించినటువంటి అవిధేయత కారణంగా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ సౌలును విడిచి మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అటు తర్వాత దేవుని సన్నిధానము నుండి ఒక దురాత్మ బయలుదేరి ఈ సౌలును పట్టుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే దురాత్మ సౌలులో ప్రవేశిస్తుందో సౌలుకి మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం బాగుండదు, మానసిక ఆరోగ్యం బాగుండదు, శారీరక ఆరోగ్యం బాగుండదు, సమాధానం అనేటువంటిది అతని జీవితంలో లేకుండా పోతుంది. పగ, ప్రతీకారము అని ఎప్పుడు కూడా ఈ కుళ్ళుతో, ఈ అసూయతో, ఈ ద్వేషముతో, ఈ కోపముతో రగిలిపోతూ ఉండేటువంటి విషయం. టేబుల్ పైన అన్నీ తినడానికి ఉన్నా కూడా ఏది తినాలని అనిపించకపోవడం, మానసిక రుగ్మతతో బాధపడ్డాడు. అంతేకాదండి, దయ్యము పట్టిన వాడై, దురాత్మ పట్టిన వాడై, భయముతో, బాధతో, మాటలలో మనము ఒకరికి చెప్పలేనంత బాధతో బాధపడుతున్నప్పుడు ఈ సౌలు యొక్క బాధను చూడలేక అతని దగ్గర ఉన్నటువంటి సహస్రాధిపతులు, సైన్యాధిపతులు, అయ్యా సౌలు రాజా, మాకు ఒక వ్యక్తి తెలుసు, అతని పేరు దావీదు. అతను సితారా బాగా వాయించగల ఒక మంచి నైపుణ్యత కలిగినవాడు. అతను ఈ సితారా పట్టుకుని, ఈ వీణ పట్టుకుని వాయిస్తే ఈ దురాత్మ మీ నుంచి వెళ్ళిపోతుంది. అతనికి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ తోడుగా ఉంటుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిని దగ్గరకు వచ్చినప్పుడు, ఆ వాయిద్యము మోగించినప్పుడు, అతను ముగ్ధుడై దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాయిద్యాన్ని మోగించినప్పుడు దురాత్మ నీ నుండి వెళ్ళిపోతుంది, నువ్వు మళ్ళీ తిరిగి బాగుపడతావని చెప్పినప్పుడు దావీదుని పిలుస్తారు. దావీదు వస్తాడు. దావీదు ఆ సితారాను, ఆ వీణను మోగిస్తాడు. దురాత్మ వెళ్ళిపోతుంది. అప్పుడు సమాధానకరమైనటువంటి జీవితాన్ని కొంతకాలం పాటు మళ్ళీ సౌలు అనుభవిస్తాడు. దావీదు వెళ్ళిపోయిన తర్వాత మరలా కొంతకాలానికి సౌలుని విడిచి వెళ్ళిపోయినటువంటి దురాత్మ మరలా తిరిగి సౌలును పట్టుకుంటుంది. ఇలా ఎన్నిసార్లు దురాత్మ సౌలు మీదకి వచ్చినా అన్నిసార్లు కూడా దావీదు వచ్చి వీణను మోగించి ఆ దురాత్మను వెళ్ళగొట్టేవాడు. అటువంటి దావీదును చంపాలని అనుకోవడం తప్పు కదా. సో సౌలుకి ఏంటంటే కృతజ్ఞతా భావం లేదు. మనలో కూడా చాలామంది ఇట్లానే ఉన్నాం. మన సమాజంలో, మన కుటుంబాలలో, మన ఇరుగు పొరుగు వారిలో
లేదా మన బంధువులలో, మన సహోద్యోగులతో, లేదా మన తోటి విశ్వాసులతో, మన సంఘములో మనం ఇలాగే ఉంటున్నాం. దేవుని విషయంలో కూడా ఇలాగే ఉండేటువంటి క్రైస్తవులు, విశ్వాసులు చాలామంది ఉన్నారు. వారు స్వస్థత పొందుకుంటారు, కానీ దేవుణ్ణి మర్చిపోతారు స్వస్థత కలిగాక. వీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు బయటపడేస్తాడు, కానీ కొన్నేళ్ళ అయిన తర్వాత ఆ దేవుడి కాదులే, ఇదేదో మాకు అదృష్టాన్ని బట్టి, మా ఫ్రెండ్స్ని బట్టి ఇలా జరిగిందిలే, ఇది దేవుని కార్యం కాదులే అని మళ్ళీ అపోహలోకి జారిపోతారు. ఇలా ఎన్నోసార్లు దేవుని మహిమను తక్కువ అంచనా వేసి దేవునిని మహిమపరచకుండా దేవునికి దూరమయ్యేటువంటి క్రైస్తవులు, విశ్వాసులు చాలామంది ఉన్నారండి. కృతజ్ఞత లేనటువంటి విశ్వాసులు వీళ్ళందరూ. దేవునికి అవసరం లేదు, వీళ్ళు కృతజ్ఞత కలిగి ఉండాలి. సమస్త విషయములలో మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించండి అని పౌలు గారు అంటున్నాడు. నువ్వు ఆనందంగా, సంతోషంగా ఉన్నావా? కీర్తనలు పాడు. నీవు స్వస్థత లేక బాధపడుతున్నావా? అనారోగ్యంతో ఉన్నావా? నీ మనసు కుంగిపోయి ఉన్నదా? చింతాక్రాంతుడివై ఉన్నావా? దుఃఖంతో నిండిపోయి ఉన్నావా? అయితే ప్రార్థన చేయి. ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. ఓపిక, నిరీక్షణ కలిగి ఉండే క్రైస్తవులంటే దేవునికి ఎంతో ఇష్టం. కాబట్టి క్రైస్తవులారా, మనందరం కూడా దేవుని ఎడల మంచి కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని ఈ వాక్యాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. సౌలు ఎన్నో తప్పులు చేసి ఉన్నాడు ప్రభువా, అవిధేయత చూపించి ఉన్నాడు, పాపం చేసి ఉన్నాడు. ఈ విధంగా ఇన్ని రకాల పాపాలతో, ఇంత అపరిశుద్ధతతో, ఇటువంటి అనాలోచితమైనటువంటి స్వభావముతో క్రైస్తవులు బ్రతకకూడదు అని ఈ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తున్నది ప్రభువా. మా జీవితాలకు నీవే వెలుగై ఉన్నావు ప్రభువా. మాలో ఉన్నటువంటి అపరిశుద్ధతను తీసివేయండి, అవిధేయతను తీసివేయండి నాయన, అనారోగ్యాన్ని తీసివేయండి ప్రభువా. మాలో ఉన్నటువంటి భయాన్ని తీసివేయండి నాయన, నిరీక్షణను కలిగించండి ప్రభువా, ప్రేమను మాకు పంచండి ప్రభువా. సమాధానకరమైనటువంటి జీవితాన్ని మేము బ్రతికే విషయమై మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.